హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బూందీ లడ్డు. స్వీట్ షాప్లో దొరికేటటువంటి రుచికరమైన లడ్డూని ఇంట్లోనే ఈజీ టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 200 గ్రామ్స్ వరకు శనగపిండిని వేసుకుని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అంతా కూడా పొడి పొడిగా అవుతుంది. షాప్లో దొరికే శనగపిండి కన్నా కూడా మనం ఇంట్లో ఇసిరిపించుకున్న శనగపిండిని తీసుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండిని అంతా కూడా చల్లించుకున్న తర్వాత కొద్దిగా సోడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా సోడా వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎక్కడా కూడా పిండి ముద్దలు కాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇలా స్పూన్ తోటి కానీ లేదంటే విస్క్ తోటి కానీ ఇలా చేతితోటి కానీ కలుపుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటే బూందీ వేసే గరిటెలో నుంచి కిందకి పడదు. అదే లూజ్గా ఉన్నట్టయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది. సో నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ థిక్గా కానీ మరీ లూజ్గా కానీ అవ్వకుండా చూసుకోండి. సో వాటర్ అనేది కొద్దిగా పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కూడా ఉండలు లేకుండా ఈ పిండిని అంతా కూడా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకి పెట్టినట్టయితే పిండి అంతా కూడా మంచిగా నానుతుంది. దీనివల్ల బూందీ అనేది ఆయిల్లో వేయగానే మంచిగా పొంగుతుంది. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకుని పిండిని అంతా కూడా ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ని పోసుకొని హై ఫ్లేమ్ మీద ఆయిల్ని వేడవనివ్వండి. ఆయిల్ వేడైందా లేదా అని ఇలా కొద్దిగా పిండిని వేసి ముందుగా చూసుకోండి. ఆయిల్ వేడైనప్పుడు మాత్రమే మనము బూందీ అనేది వేసుకోవాలి. దానివల్లనే మనకి బూందీ పొంగుతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అస్సలు వేయించుకోకూడదు బూందీని. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బూందీని వేయించుకోవాలి. అలా వేయించినట్టయితేనే బూందీ అనేది పొంగుతుంది. సో ఆయిల్ ఇలా వేడైన తర్వాత బూందీ సట్రం తీసుకుని, అదే బూందీ గరిట అంటారు కదా, చిల్లు గరిట, దానిని తీసుకుని దాని మీద పిండిని ఇలా పోస్తూ వదిలేయండి. పిండి అంతా కూడా కిందకి జారిపోతుంది. మీరు పిండిని అంటే గరిటతోటి ఇలా కుదపడం కానీ అలాంటివి ఏమీ కూడా చేయకండి. దానివల్ల కింద బూందీ అంతా కూడా గడ్డలు కడుతుంది. సో ఇలా వేసి వదిలేసినట్టయితే చూస్తున్నారు కదా ఎంత రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇలా వచ్చిన తర్వాత మనము గరిటతోటి అటు ఇటుగా కదిలిస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది. ఇది మరీ క్రిస్పీగా కూడా వేయించకూడదండి. బూందీ సాఫ్ట్గా మెత్తగా ఉన్నప్పుడే మనము 2 మినిట్స్ పాటు వేయించుకొని వేరే గరిటెలోకి ఆయిల్ అంతా పోయేంత వరకు వేసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అనేది వేసి పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక బూందీని అనేది ప్రెస్ చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా ఉంటేనైతే పర్ఫెక్ట్ బూందీ రెడీ అయిపోయినట్టే అండి. దీని తర్వాత మనము నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు వెనకాల గరిటెన్ అనేది ఇలా తుడుచుకుని వేసుకోవాలి. దీనివల్ల వేసిన ప్రతిసారి కూడా బూందీ రౌండ్గా వస్తుంది. అలా క్లీన్ చేసుకుని వేసుకోకపోతే బూందీ అంతా కూడా ముద్దలు కింద పడుతుంది. పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. సో ప్రతిసారి వేసినప్పుడు ఇలా క్లీన్ చేసుకుని వేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. స్లో ఫ్లేమ్లో ఉంటే బూందీ అంతా కూడా గట్టిగా అయిపోతుంది. 200 గ్రామ్స్ పిండికి 25 లడ్డు అనేది అవుతాయండి. సో మీరు ఎక్కువ తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సో నేను చూపించే క్వాంటిటీ వచ్చేసి 25 లడ్డూలు, మీడియం సైజు లడ్డూలు అయ్యాయి అన్నమాట. సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పిండిని ఉంచుకుని దాంట్లోకి ఫుడ్ కలర్ అనేది వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్, బట్ ఇది వేసుకుంటే
లడ్డు చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. లేదంటే ఈ ప్లేస్లో కొద్దిగా కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకుని కూడా కలర్ కోసం వేసుకోవచ్చు. సో పిండినంతా కూడా నేను చూపిస్తున్న విధంగా ఇలా బూందీలాగా రెడీ చేసుకుని అయితే పెట్టేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కలర్ యాడ్ చేసాం కదండి. సో ఈ బూందీ వేసిన తర్వాత మొత్తం బూందీనంతా కూడా ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్నట్టయితే మొత్తం ఆ కలర్ వేసిందంతా కూడా ఈ బూందీలో కలిసిపోతుంది. ఇలా బూందీని రెడీ చేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము పాకాన్ని అలానే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి వేసుకుని లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు మాత్రం వేస్తున్నాను. మీకు నచ్చితే కనుక కిస్మిస్, బాదం ఇలాంటివన్నీ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాజుని బూందీలోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వెడల్పాటి పెద్ద సైజ్ గిన్నెని పెట్టుకొని దాంట్లోకి 250 గ్రామ్స్ వరకు కూడా షుగర్ని వేసుకోవాలి. అలానే 1 కప్ వాటర్ని అనేది పోసుకోవాలి. అంటే చక్కెర మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కూడా ఇలా గరిటెతో తిప్పుతూ ఉండండి. లేదంటే కింద అంతా కూడా అడుగంటుతూ ఉంటుంది. సో ఇలా గరిటెతో తిప్పి పూర్తిగా చక్కెర కరిగిన తర్వాత దీంట్లోకి 5-6 ఇలాచీలను దంచి పౌడర్ చేసుకొని వేసేసుకోండి. ఇలా పాకం ప్రిపేర్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ వరకు కూడా టైం పడుతుందండి. మరీ ముద్దర పాకం కాకూడదు, అలానే మరీ లేత పాకం కూడా కాకూడదు. సో దీంట్లోకి నేను కొద్దిగా కుంకుమ పువ్వు అనేది వేస్తున్నాను. జస్ట్ ఇది కలర్ కోసమే. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. సో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాకాన్ని మరిగిస్తే జస్ట్ 15 మినిట్స్లో ఇలా పాకం అనేది రెడీ అయిందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పెద్ద తీగ పాకం అనేది రావాలి. మరి ముద్ర పాకం వచ్చేటట్టు చూసుకోకండి. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలోకి ఈ పాకం అంతా కూడా పోసుకోవాలి. ఇలా మొత్తం పోసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం బూందీ అంతా కూడా ఈ పాకం కలిసేటట్టు గరిటతోటి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు పక్కకి పెట్టేసేయండి. ఆ ఆవిరికి బూందీ అంతా కూడా ఆ పాకాన్ని పీల్చుకుంటుంది. బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనము లడ్డూలు చుట్టుకోవాలండి. మరీ చల్లగా అయిపోతే లడ్డు చుట్టుకోనికి రాదు. సో 10 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఈలోగా గోరువెచ్చగా అవుతుంది. అలానే బూందీ అంతా కూడా పాకాన్ని పీల్చుకుంటుంది. తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూలు అనేది చుట్టుకోవాలి. నేనైతే మీడియం సైజులో లడ్డూని ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇలా ఒక్క చేతితో లైట్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా లడ్డూని చుట్టుకోవాలి. మీకు ఒక్క చేతితో లడ్డూని చుట్టడం రావట్లేదు అంటే ఇలా 2 చేతులతో కూడా లడ్డూని అనేది చుట్టుకోవచ్చు. ఇలా లడ్డూని ప్రిపేర్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి ఒక 1 అవర్ పాటు వీటిని ఉంచాలండి. అలాగైతే లడ్డు అంతా కూడా గట్టిపడుతుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్న వెంటనే బాక్స్లో స్టోర్ చేసి పెట్టినట్టయితే లడ్డు అంతా కూడా మెత్తగా అయిపోతుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కనుక ఇంట్లో లడ్డు చేసినట్టయితే అచ్చం స్వీట్ షాప్లో దొరికేటటువంటి టేస్ట్ లడ్డు మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఈ లడ్డూని ట్రై చేసి చూడండి. అలానే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Bye bye.